నమస్తే. ఆపరేషన్ ఖగర్ పేరిట ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. వాటిపైన ప్రస్తుతం మాట్లాడడానికి మనతో పాటు గడ్డం లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, జనవరి 1, 2024 కంటే ముందు నుంచి ఆపరేషన్ ఖగర్ను ప్రకటించిన రోజు నుంచి అన్ని విప్లవ పార్టీలు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు అన్నీ ఘోషిస్తున్నది ఒకటే మాట: ఆపరేషన్ ఖగర్ను నిలువరించి ఈ మారణహోమానికి శాశ్వతంగా దానికి నిలిపివేయాలని చెప్పి డిమాండ్తో మేము పోరాటం చేస్తూ ఉంటే బేఖాతరు చేసి పెడచెవున పెట్టి ఆపరేషన్ ఖగర్ను కొనసాగించి ఇప్పటి వరకు నిన్న 18 నవంబర్ నాటికి హిడ్మాను అంతం చేశారు. హిడ్మాను చంపుతామని కంకణం కట్టుకున్నారు, చాలాసార్లు చంపేశారు. ఇవాళ నిజంగానే 18వ తారీఖు నాడు హిడ్మాను పొట్టన పెట్టుకున్నారు. దానికంటే ముందు వారం రోజుల ముందు విజయ్ శర్మ తల్లి దగ్గరికి వెళ్ళి తల్లిని వేడుకున్నాడు, నీ కొడుకును లొంగిపోమని చెప్పమని. వారం తిరగకుండానే తల్లి చేతిలో హిడ్మా భౌతిక కాయాన్ని ఉంచి తల్లిని, తద్వారా మొత్తం 12,000 ఆదివాసీ సమూహాలను, ఇంకా యాదృచ్ఛికంగా మన భారత రాష్ట్రపతి ఆ తెగలకు చెందిన వాళ్ళు ఉన్నారు. నీవు ఎవరిని హిడ్మాను నిర్జీవంగా తల్లి చేతిలో పెట్టి ఎవరిని అవమానపరుస్తున్నావో, ఎవరికి వ్యతిరేకంగా మూటగట్టుకుంటున్నావో, ఏ సమూహాలకు దూరం అవుతున్నావో ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమని చెబుతా ఉన్నాం. ఇవాళ హిడ్మాను లేదా 700 మంది మావోయిస్టులను చంపినావు, లేదా లొంగుబాటు చర్యలకు పురికొల్పినావు కావచ్చు. మొత్తం బస్తర్ను ఖాళీ చేసినావని అనుకుంటున్నావేమో, కానీ అదంతా ఎవరి కోసం చేస్తున్నామనేది పౌర సమాజం ఆలోచిస్తుంది. దీని వెనుక ఉన్న ఉద్దేశం నిజానికి మావోయిస్టుల పైన కోపం కాదు, పెట్టుబడిదారులపైన ప్రేమ. నీకు ఆదానీ అంబానీలకు భారతదేశ సంపద మొత్తం తుడిచి వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు. మీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. పైగా ఉద్యమకారులకు రాజ్యాంగం పైన నమ్మకం లేదని, ప్రజాస్వామ్యం పైన విశ్వాసం లేదని చెప్తూ ఉంటారు. కానీ మీరు ఏం చేస్తున్నారు? రాజ్యాంగం యొక్క ఆ స్పిరిటు, ఆ విలువలను మీరు ఖాతరు చేయటం లేదు. రాజ్యాంగం ఏం చెప్తుంది? ఈ దేశ సంపద ఏ కొద్ది మంది చేతిలో కేంద్రీకృతం కాకూడదని చెబుతుంది. కానీ మీరు కరెక్ట్గా ఏం చేస్తున్నారంటే ఈ దేశ సంపదనంతా తుడిచిపెట్టి ఆదానీ అంబానీల చేతిలో పెడుతున్నారు. అంతర్జాతీయ అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే మొత్తం ఆర్థిక అసమానతలున్న దేశాలు ఏవి అని అధ్యయనం చేస్తే భారతదేశం ఆర్థిక అసమానతల్లో మొట్టమొదటి దేశంగా ఉంది. ఏ దేశంలో దరిద్రం, ఆకలి ఉంది అని అంతర్జాతీయ అధ్యయనాలు చేస్తే భారతదేశం 127 దేశాల అధ్యయనంలో 119వ ర్యాంకులో భారతదేశం ఉంది. అంటే ఇక్కడ ఒకటి సార్, ఆ ప్రాంతాలను అభివృద్ధి కాకుండా చేస్తూ ఉన్నారు మావోయిస్టులు, కాబట్టి మావోయిస్టులను అంతం చేసే ప్రక్రియ జరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు. ఆ ప్రాంతంలో నిజంగా మావోయిస్టులు లేకపోతే ఆ ప్రాంతానికి చదువు వెళ్తుండే, విద్య వెళ్తుండే, వైద్యం అందుతుండే, ఆ ప్రాంత ప్రజలకు అన్ని సదుపాయాలు ఉంటుండే, వాళ్ళని అభివృద్ధి కాకుండా వీళ్ళే అడ్డుకుంటారు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ ప్రజల ముందుకు ఇవాళ తీసుకొస్తున్న అంశం అది మీరు చెప్పింది. కాకపోతే ప్రజలకు విన్నవిస్తున్నది ఏంటంటే అక్కడ మావోయిస్టులు దండకారణ్యంలో కాలు పెట్టింది 1980 తర్వాత. మరి 47లో స్వాతంత్రం వస్తే మరి 80 వరకు నీవు చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో దాని మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీరు ఏమేమి అభివృద్ధి చేశారో, ఎన్ని పాఠశాలలు తెరిచారో, ఎప్పటికీ 47 నుంచి 80 వరకైనా సరే మీరు ఎన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారో, మీరు వాళ్ళకి ఎంత భూమిని పంచిపెట్టారో, ఎంతమంది సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇచ్చారో, ఎంతమందికి ఇండ్లు కట్టించారో, ఎన్ని గృహాలకు కరెంటును సప్లై చేశారో, రోడ్లు వేశారో, ఆ లెక్కలు చూసి చెప్తే మీకేమైనా నైతిక హక్కు ఉంటుంది. ఏదైనా అభివృద్ధి జరిగింది అనుకుంటే 80 తర్వాత నక్సలైట్ ఉద్యమం ఆ ప్రాంతానికి చేరుకున్న తర్వాతనే 80 తర్వాత అభివృద్ధి చూడండి, చెరువులు వచ్చాయి,
అంతెందుకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బ్రతకడం నేర్చుకున్నారు. వాళ్ళు తలకు నూనె పెట్టడం నేర్చుకున్నారు, దువ్వుకోవడం నేర్చుకున్నారు, మనిషిగా జీవించటం నేర్చుకున్నారు, చెరువులు కట్టుకున్నారు, వాళ్ళు కలిసి వ్యవసాయం నేర్చుకున్నారు. ప్రభుత్వ పరంగా ఏం జరిగింది, ప్రతిగా ఏం జరుగుతుందంటే ఉద్యమాలు ఏర్పాటు చేసిన విద్యాలయాల్లో పాఠశాలల్లో పోలీసు క్యాంపులు పెడుతున్నారు. సుప్రీంకోర్టు చెప్పింది పాఠశాలల్లో పెట్టిన పోలీసు క్యాంపులను తక్షణమే ఎత్తివేయాలని సుప్రీంకోర్టు చెప్తే తప్ప మీరు ఎత్తివేయాలి. ఏదో అభివృద్ధి మీరు చెప్తున్న ఈ అభివృద్ధి నమూనాలు ఎక్కడ కూడా ప్రజలకు భాగస్వామ్యం లేదు. నిజానికి నక్సలైట్లను వద్దనుకునే వాళ్ళు మీరు కాదు, బీజేపీ కాదు, కేంద్ర ప్రభుత్వం కాదు, ఆదివాసీలు. వీళ్ళు మాకు ఆటంకంగా ఉన్నారు, వీళ్ళని పంపించండి అని ఆదివాసీలు అనాలి. ఆదివాసీలు నక్సలైట్లను మావోయిస్టులను కోరుకుంటున్నారు. ఇవాళ ఉద్యమం అంతా పోతుంది అని కన్నీరు మున్నీరై ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళకు దిక్కెవరు ఇవాళ? నిన్నటి వరకు అండగా ఉన్న అంటే మావోయిస్టుల కంటే ఆదివాసీలను తుదముట్టించాలి, ఆదివాసీలను ఇంటిమిడేట్ చేయాలి, భయభ్రాంతులను చేయాలి. భయభ్రాంతులను చేస్తే వాళ్ళ ప్రాంతం వదిలిపెట్టిపోతే, అడవి ఖాళీ అయిపోతే 12,000 కోట్ల సంపద నిగూఢంగా నిక్షిప్తమై ఉంది అడవిలో. దాన్ని తీసి ఆదాని చేతిలో, అంబానీ చేతిలో పెట్టే పథకానికి కాను 104 మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లు సిద్ధంగా ఉన్నాయి. వాటిని అమలు పరచాలని కార్పొరేట్లు అందరూ ఒత్తిడి చేస్తున్నారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక బీజేపీ ప్రభుత్వం ఆదివాసీల మీద విరుచుకుపడి ఇవాళ చంపేస్తుంది. ఈ చంపటాన్ని, మారణ హోమాన్ని పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఎవరైతే లొంగిపోయారో వాళ్ళు ఏమంటా ఉన్నారంటే గతంలో ఉన్న భారతదేశానికి ఇప్పటి భారతదేశానికి మార్పు వచ్చింది, లొంగిపోండి, పరిస్థితులు బాగాలేవు అని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నారు. లొంగిపోయిన వాళ్ళు కూడా ఆయుధాలు సరెండర్ చేసి బీజేపీ నాయకుల దగ్గర లొంగిపోవడం ఇది ఒక చర్చగా మారింది. నిజంగా బీజేపీ మీకు శత్రువు అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఎందుకు లొంగిపోయారు అనే ప్రశ్న అందరిలో ఉంది. ఏం చెప్పదలుచుకోరు దీనిపై? అది రాజకీయపరమైన ప్రశ్న. కానీ మేము చెప్తున్నది ఏంటంటే మా హక్కుల కోణం నుంచి చూస్తున్నది మొత్తం సమాజానికి విస్తృతంగా కనబడుతున్న దృశ్యాలు ఏంటంటే, మీరు స్వయంగా అక్కడ కల్పించిన పరిస్థితులు చుట్టివేసి కాల్చేస్తున్నారు. స్వయంగా బలగాలు వెళ్ళి కోంబింగ్లు చేసి కాల్చివేయటం అనేది జరుగుతలేదు. కోవర్టులను తయారు చేసుకున్నట్టు సమాచారం వస్తుంది, ఇన్ఫార్మర్ను ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారాలు అందుతున్నాయి. వాటిని ప్రాతిపదిక ఆధారంగా మాట్లాడితే మీరు ఇటువంటి పరిస్థితులు కల్పించారు కనుక ఒక రాజకీయ పార్టీని రాజకీయంగా ఎదుర్కోవటం చేతగాక తుపాకులు ఎత్తి తూటాలతో సమాధానం చెప్పదలుచుకున్నారు. తూటాలతో సమాధానం చెబితే ఇంకా మన దేశంలో ఏర్పాటు చేసుకున్న చట్టాలు ఎందుకని? మరి ఆర్టికల్ 21 రాసుకున్నాం, ఆర్టికల్ 21కి భంగకరం జరుగుతలేదా? అయినా కానీ ఒక వ్యక్తి చేతిలో సాయుధుడయిండు అని, సాయుధుడైనంత మాత్రాన చంపేయాలని ఎక్కడన్నా రాజ్యాంగం కానీ చట్టాలు కానీ చెబుతున్నాయా? మీ డ్యూటీ ఏంది? పట్టుకొచ్చి న్యాయస్థానాల ముందు నిలబెట్టి ఒక ప్రక్రియ ఉంటుంది, ఆ ప్రక్రియలో భాగంగానే శిక్షించండి. కానీ మొత్తం నేరం మీరే మోపుతారు, నేరస్తుని మీరే పట్టుకుంటారు, ఆ నేరస్తుని మీరే విచారిస్తారు, ఆ నేరస్తుని మీరే మరణశిక్ష వేసి అమలు పరుస్తారంటే ఇదే న్యాయం అని ప్రజలు విస్తుపోతా ఉన్నారు. ఓకే, ఇప్పటికే అనేక మంది మావోయిస్టులు వాళ్ళ ఆధీనంలో ఉన్నారు. వాళ్ళని ఇప్పటివరకు కోర్టులో కూడా చూపించినటువంటి దాఖలాలు లేవు. అలాగే తిరుపతి కూడా వాళ్ళ ఆధీనంలో ఉండని ఒక వార్త వైరల్ అవుతా ఉంది. వాస్తవం అంటారు అదంతా? పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, కొంతమందిని చంపేస్తున్నారు, దఫాలుగా చంపేస్తున్నారు. చంపటానికి కూడా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి దొరుకుతున్నారంటే ఆల్రెడీ వాళ్ళ చేతుల్లో కొంతమంది, వాళ్ళ అదుపులో, వాళ్ళ కస్టడీలో కొంతమంది ఉన్నారని అర్థమవుతుంది. వాళ్ళను చట్టాలను గౌరవించి న్యాయస్థానాల ముందు నిలబెట్టాలని కోరుతా ఉన్నాం. ఎవరైతే లొంగిపోయారో వాళ్ళలో ఏవి ఇక్కడ నుండి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉన్నారు పోలీసులకు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాస్తవేనా? ఇక అది ఆ లొంగిపోయిన వాళ్ళ విచక్షణకు మనం వదిలిపెట్టడం. అక్కడ ఉన్న రాజ్యం వాళ్ళు
వాళ్ళకు వీళ్ళే చెప్పాలని కూడా ఏం లేదు. రాజ్యాంగానికి ఆ రాజ్యానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. గూడాలకు వెళ్ళిండ్రు, నిట్ట నిలువున గూడాలను చీల్చిండ్రు, ఒక వర్గాన్ని తమ వైపు తిప్పుకున్నారు. అంతెందుకు డిఆర్జీ మనకు ఉదాహరణ. ఆదివాసీల యువకులను కొంతకాలం పార్టీలో చేసి వచ్చిన వాళ్ళనే చేరదీసి, లేదా ఊర్లలో అనైతిక చర్యలకు పాల్పడ్డ యువకులను చేరదీసి డిఆర్జీ ఫోర్స్ అనే ఒకదాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఇతరత్ర మార్గాల ద్వారా ఈ ఉద్యమాన్ని మట్టుబెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కేవలం బలగాల శక్తితో చేసే మారణహోమం కాదు ఇది. ఫైనల్గా మార్చి 31, 2026 నాటిగా మావోయిస్టులను లేకుండా అంతం చేస్తామని చెప్తా ఉన్నారు. అది సాధ్యం అవుతుందా కాదా అనే ప్రశ్నకు ఇప్పుడైతే ఉన్న కాలంలో ఒక్కొక్కరిగా మరణిస్తూ ఉన్నారు, ఇంకొకరికి చూసుకుంటే లొంగిపోతూ ఉన్నారు. సాధ్యం అవుతుందనే అనిపిస్తూ ఉంది. ఏం చెప్పాల్సుకో? అదే మేము మొదటి ప్రశ్ననే వ్యతిరేకిస్తున్నాం. అట్లా మీరు డెడ్ లైన్ పెట్టడమే చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం. ప్రజాస్వామ్యంలో అటువంటి చావుకు డెడ్ లైన్ పెట్టడము, ఒక ప్రజాప్రతినిధి, ఒక మంత్రి, దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రెండవది, మీరు సాధిస్తే వక్ర మార్గాల్లో కొంత విజయ మార్గంలో ప్రయాణించి ఉంటారు. కానీ ఒక్క పని చేయండి, అదే చెప్తున్నాం. ఏప్రిల్ 1 నాడు, మార్చి 31 మీరు అనుకున్న లక్ష్యం చేరుకొని ఏప్రిల్ 1 నాటి నుండి 7 లక్షల సైన్యాన్ని ఉపసంహరించుకుంటాం దండకార్యం నుంచి అని చెప్పండి చూద్దాం. అక్కడ ఆ రోజు ఇంకేం పని ఉంటుంది? మార్చి 31కి అయిపోయాక 650 పోలీసు క్యాంపులను ఎత్తివేస్తామని చెప్పండి. కార్పొరేట్లకు సంతకాలు చేసుకున్న ఆ ఒప్పంద పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు పరచము అని చెప్పండి. పర్యావరణ విధ్వంసానికి పాల్పడమని చెప్పండి. ఖనిజ సంపద వనరుల దోపిడీకి ఎట్టి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ఉపక్రమించదని, ఇవి కదా చేయాల్సింది. మీకు దురుద్దేశాలు, దుష్ట లక్షణాలు, లక్ష్యాలు ఉన్నాయి కనుక ఈ ప్రకటన చేయలేకపోతున్నారు. వాళ్ళకు సానుభూతిగా మాట్లాడేటువంటి అర్బన్ నక్సలైట్లు అని చెప్పుకుంటూ వాళ్ళని కూడా వదిలిపెట్టామని చెప్పేసి స్వయంగా బండి సంజయ్ ప్రెస్ మీట్లో మాట్లాడడం, దీనిపైన ఏం చెప్తారు? అదే ఇక బండి సంజయ్ చెప్పడం ఒక్కడే కాదు, చాలామందితో ఆ వాదన ముందుకు తీసుకొస్తున్నారు. అర్బన్ నక్సలైట్లు అని భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే ప్రతి వ్యక్తిని అర్బన్ నక్సలైట్ అంటున్నారు. బీజేపీని వ్యతిరేకించే ప్రతి వ్యక్తిని అర్బన్ నక్సలైట్లు అని ముద్ర వేస్తున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాలు, ప్రత్యామ్నాయ ఉద్యమాలు మాట్లాడే ప్రతి ఒక్కరూ మీకు అర్బన్ నక్సలైట్లుగా కనబడుతున్నారు. ఇవాళ అసలైన నక్సలైట్లను మట్టుబెట్టి ముందే మీరు ఒక నేపథ్యాన్ని తయారు చేసుకుంటున్నారు. ఈ పాటికే ఉద్యమకారులు అందరి మీద ఊపా కేసులు పెట్టి, భీమా కోరేగాం కేసులో 16 మంది మేధావులను ఇప్పటి వరకు అరెస్ట్ చేసి జైలు పాలు చేశారు, విడుదల చేయలేదు. ఇంకెంతమందిని అర్బన్ నక్సలైట్లని ముద్ర వేసి మీరు జైళ్ళకు పంపుతారో ఇక చూద్దాం. సమాజం ఉంది, మీరు 80 కోట్ల మందికి ఉచిత బియ్యం సప్లై చేస్తామని అంటున్నారు. వాళ్ళందరూ చూస్తున్నారు. కాపాడుకునే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది, పౌర సమాజం మీద ఉంటుంది, మేధావుల మీద ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.